ప్రధాని నరేంద్ర మోడీ నాయకత్వంలో దేశం ఆరోగ్య భారత్గా ఆవిష్కృతమవుతుందని బీజేపీ రాష్ట్ర అధ్యక్షురాలు రాజమండ్రి పార్లమెంట్ సభ్యులు దగ్గుబాటి పురంధేశ్వరి అన్నారు. క్యాన్సర్ చికిత్సలో విప్లవాత్మక ఆవిష్కరణలు జరుగుతున్నాయని చెప్పారు. విజయవాడలో నూతనంగా నిర్మిస్తున్న సిటిజన్స్ ఫోర్స్ క్యాన్సర్ హాస్పిటల్ అండ్ రీసెర్చ్ ఇన్స్టిట్యూట్ కు ఆమె శంకుస్థాపన చేశారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ అత్యాధునిక వైద్య సేవలు అందరికీ అందుబాటులోకి రావాలని, సేవా దృక్పథంతో చికిత్సలు చేయాలని ఆకాంక్షించారు. కృష్ణా జిల్లా ముళ్లపూడిలో నిర్మింపబడుతున్న సిటిజన్ ఫోర్స్ క్యాన్సర్ హాస్పిటల్ అండ్ రీసెర్చ్ ఇన్స్టిట్యూట్ కు ఎంపీ దగ్గుబాటి పురంధేశ్వరి ఆదివారం వర్చువల్ విధానంలో శంకుస్థాపన జరిపారు. విజయవాడ పటమట కృష్ణవేణి స్కూల్ రోడ్డులోని సిటిజన్ ఫోర్స్ కార్యాలయం వేదికగా జరిగిన ఈ కార్యక్రమంలో ఆమె పాల్గొన్నారు. రాష్ట మంత్రి పార్థసారథి సిటిజన్ ఫోర్స్ క్యాన్సర్ క్లినిక్ ప్రారంభం చేశారు. ఈ సందర్భంగా పురంధేశ్వరి మాట్లాడుతూ క్యాన్సర్ చికిత్సల్లో అనేక విప్లవాత్మక ఆవిష్కరణలు వెలుగు చూస్తున్నాయని, అత్యాధునిక వైద్య సేవలు ప్రజలందరికీ అందుబాటులోకి రావాలని అన్నారు. ప్రజలకు మెరుగైన క్యాన్సర్ చికిత్సలు అందించేందుకు సిటిజన్ ఫోర్స్ స్వచ్ఛంద సంస్థ ముందుకు రావడం అభినందనీయమని పేర్కొన్నారు. పేద ప్రజలకు క్యాన్సర్ చికిత్సలు అందించడంలో సిటిజన్ ఫోర్స్ మార్గదర్శిగా నిలవాలని ఆకాంక్షను వెలిబుచ్చారు. వైద్య రంగంలో సేవా దృక్పథం వృద్ది చెందాలని, నూతన ఆవిష్కరణలను అందిపుచ్చుకుని ప్రజలకు మరింత మెరుగ్గా సేవలు అందించాలని పిలుపునిచ్చారు. మహిళల్లో చూసినట్లయితే బ్రెస్ట్ క్యాన్సర్, సర్వైకల్ క్యాన్సర్, బ్రెస్ట్ క్యాన్సర్ ఇవాళ అత్యధిక మహిళలు మరణించడానికి కారణం అని చెప్పి మనకి నిర్ధారించడం జరుగుతుంది. అయితే దీని పట్ల అవగాహన మనం ఎలా పెంపొందించగలం, ప్రివెంట్ చేయాలి అని అంటే మనం ప్రజల్లోకి విషయాలు తీసుకుని వెళ్ళడం, లేదా గ్రామీణ ప్రాంతాల్లోకి ఏదైనా మెడికల్ బ్యాచెస్ని పంపించి అక్కడ స్క్రీనింగ్ చేయించడం. సాధారణంగా క్యాన్సర్ చాలా వరకు చివరి స్టేజ్ల్లోనే మనం కనుగొంటాం. ఎందుకంటే మొట్టమొదటి స్టేజెస్లో ఎక్కడా కూడా స్క్రీనింగ్ సరిగ్గా జరగనటువంటి సందర్భంలో ఎవరికి కూడా అర్థం కాదు ఎప్పుడు వస్తుంది. ఇప్పుడు ప్యాప్స్మియర్ అనేది చేసినట్లయితే మనకి సర్వైకల్ క్యాన్సర్ తెలిసిపోతుంది. దేశ ప్రజలందరికీ నాణ్యమైన వైద్యం అందించేందుకు కేంద్ర రాష్ట ప్రభుత్వాలు పలు పథకాలను అమలు చేస్తున్నాయని, ప్రధానమంత్రి నరేంద్ర మోడీ నాయకత్వంలో సంపూర్ణ ఆరోగ్య భారతం ఆవిష్కరించబడుతోందని పేర్కొన్నారు. కేంద్ర బడ్జెట్లో క్యాన్సర్ సంరక్షణకు అత్యంత ప్రాధాన్యత ఇచ్చారని చెప్పారు. కేంద్ర బడ్జెట్లో చేసిన కేటాయింపులను వివరించారు. వైద్యం నారాయణ హరి అని డాక్టర్లను దేవుళ్లుగా చూసే మన దేశ మహోన్నత సంస్కృతిని మరింత దృఢపరిచే విధంగా సేవా దృక్పథంతో సిటిజన్స్ ఫోర్స్ క్యాన్సర్ వైద్య సంస్థకు రూపకల్పన చేసిన పి రమేష్ బాబు, తట్టి అర్జునరావులకు ఎంపీ పురంధేశ్వరి ఈ సందర్భంగా అభినందనలు తెలిపారు. సిటిజన్స్ ఫోర్స్ క్యాన్సర్ క్లినిక్ ను రాష్ట గృహ నిర్మాణ, సమాచార, పౌర సంబంధాల శాఖ మంత్రి కొలుసు పార్థసారథి ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో మంత్రి మాట్లాడుతూ పేద ప్రజలకు అత్యున్నత శ్రేణి క్యాన్సర్ వైద్య సేవలను అందించేందుకు సిటిజన్స్ ఫోర్స్ ముందుకు రావడం అభినందనీయమని కొనియాడారు. సిటిజన్స్ ఫోర్స్ మేనేజింగ్ డైరెక్టర్ పి రమేష్ బాబు మాట్లాడుతూ పేద ప్రజల కోసం స్వచ్ఛందంగా క్యాన్సర్ వైద్య చికిత్సలు అందించాలనే లక్ష్యంతో ఈ హాస్పిటల్ను తీర్చిదిద్దుతున్నట్లు తెలిపారు. ఎటువంటి లాభాపేక్ష లేకుండా పూర్తి సేవాభావంతో పేద ప్రజల పాలిట సంజీవనిగా సిటిజన్స్ ఫోర్స్ హాస్పిటల్ సేవలందిస్తుందని అన్నారు. బంగారం స్వచ్ఛతకు హాల్మార్క్ లాగా వైద్య రంగంలో స్వచ్ఛతకు ప్రామాణికంగా సిటిజన్స్ ఫోర్స్ నిలుస్తుందని రమేష్ బాబు చెప్పారు. ఈ కార్యక్రమంలో ఎమ్మెల్యేలు గద్దె రామ్మోహన్ రావు, వర్ల కుమార్ రాజా, బీజేపీ ఏపీ మీడియా ఇన్ఛార్జ్ పాతూరి నాగభూషణం, ఎస్పీ నాగేష్ బాబు, టీడీపీ నేత బొప్పన బావకుమార్, కార్పొరేటర్లు చెన్నుపాటి క్రాంతిశ్రీ, దేవినేని అపర్ణ, సిటిజన్స్ ఫోర్స్ ప్రతినిధులు డాక్టర్ లలిత, డాక్టర్ కె వంశీకృష్ణ, డాక్టర్ కె సంజీవరావు తదితరులు పాల్గొన్నారు. ఆల్ ఫర్ వన్ అంటే ఒక్కరి కోసం అందరూ, అందరి కోసం ఒక్కరు. మీరు ఈ స్లోగన్ ఏది తీసుకున్నా మన ఒక్క జాతీయ జెండా కోసం మనందరం ఉన్నాం, మనందరి కోసం ఒక జాతీయ జెండా ఉంది మనల్ని కాపాడడానికి. అట్లాగే ఎవరికి ఏ ఒక్కరికి అవసరం వచ్చినా లక్షలాది మంది మనం ఉన్నాం అన్న మానవహారం తయారు చేసుకుంటూ ఈ రోజుకి సుమారు 90 నుంచి 95,000 మంది వాలంటీర్స్ ఈ ఆర్గనైజేషన్లో ఏ ఒక్కరికి ఇబ్బంది వచ్చినా మేము ఉన్నాం రెడీగా అని చెప్పడానికి సంసిద్ధత వెలిబుల్చారు. వారి యొక్క సపోర్టు అన్నిటితో